గ్లాస్ ఒరిజినల్ 2015 మోడల్. టాటా ఏసీ హెచ్టీ బండి 2015 మోడల్. అమ్ముడు పోయింది బండి. టైర్ 0. ఒరిజినల్ గ్లాస్. డోర్ ఒరిజినల్. కాలికి మడికట్లు మాత్రమే కలర్ అయినాయి, మిగతా అంత జెన్యున్. మడికట్లు అంటే కామన్ అనుకో. సీట్లు ఓకే, సీట్లు సూపర్ ఉన్నాయి. బండి ఒరిజినల్ పెయింట్ తోటి ఉంది బండి. హారన్ ఓకే. 1,18,140 రీడింగ్. ఈ చార్జర్ కూడా పనిచేస్తుంది. ఈ చార్జర్ది ఇది ఒక్కటి కొనాలంటే 1200 అన్న. కొత్త బాడీ. టైర్లు వేసుకుంటే బొమ్మ ఉంటుంది బండి. బ్యాటరీ చెస్ నంబర్. ఇంతకుముందు మొన్నటి వీడియోలో కూడా చెప్పిన డబ్బాది ఉండి ఆనిందని ఒక స్టెప్ని. గ్లాస్ ఒరిజినల్ 15. ఏ డోరు ఇంత టెంటింగ్ పెయింటింగ్ లేదు, ఏదో ఒక గ్లాస్ కూడా బ్రేక్ కాలే. ఓన్లీ ఈ మడిగట్లు మాత్రమే పెయింట్ అయినాయి, మిగతా అంతా షోరూమ్. బండిలో జాకీ వీల్ పైన ఏం లేదు, ఓన్లీ స్టెప్ని మాత్రమే ఉంది. దా నవీను. ఓకేనా? నమస్తే, జై శ్రీరామ్. నేను మీ ఎల్ఎం యాదవ్. మాది కామారెడ్డి జిల్లా హౌసింగ్ బోర్డ్ కాలనీ, ఈఎస్ఆర్ పెట్రోల్ పంప్ పక్కన, తెలంగాణ. ఈరోజు 30/4/2024 మంగళవారం ఈ వీడియో ఇస్తున్న సమయం వచ్చేసి 3:30-4 ప్రాంతంలో. ఈ బండి మోడల్ వచ్చేసి 2015 మోడల్. 4వ నెల 2015 షోరూమ్ నుంచి బయటకు వచ్చింది. 7వ నెల 2015 రిజిస్ట్రేషన్ అయింది. దీని ఫిట్నెస్ వచ్చేసి 7వ నెల 2024 దాకా ఫిట్నెస్ ఉంది. ట్యాక్స్ వచ్చేసి 36వ నెల దాకా ట్యాక్స్ ఉంది. దీనికి ఇన్సూరెన్స్ ఒకటి మైనస్ ఉంది, ప్లస్ పొల్యూషన్ లేకుండే కట్టేస్తా పొల్యూషను. ఆల్రెడీ బండి అమ్మేసిన, బండి కొన్నారు. అయితే వాళ్ళు ముందటికి రామంటారు, అన్న అవసరం లేదే వీడియో తీసేసుకో అని చెప్పారు. ట్యాక్సీ, ఫిట్నెస్, పొల్యూషన్, ఇన్సూరెన్స్ ఒకటి మైనస్ ఉంది. ఏ గ్లాసు, ఏ డోర్ కానీ ఏవి కూడా రీప్లేస్ కాలేదు. వెనక బాడీ మాత్రం కొత్తది. నేను మొన్నటి వీడియోలో చెప్పిన, దీనికి ఇంతకుముందు కంటైనర్ బాడీ ఉండే, అది తీసేసి నేను హైటెక్ బాడీ కొత్త బాడీ వేసి ఇచ్చిన, క్లోజ్డ్ బాడీ. బండికి ఇంకా 2 నెలలు 3 నెలల ఫిట్నెస్ ఉంది. ట్యాక్సీ, ఫిట్నెస్, పొల్యూషన్ అప్డేట్ ఉంది. ఇన్సూరెన్స్ ఒకటి మైనస్ ఉంది. 3 టైర్లు వేసుకుంటే బండి షోరూమ్ ట్రాక్ ఉంటుంది. బండి అంత బాగుంది బండి. ఈ బండి అమ్ముడు పోయింది. మనకి ఇప్పుడు
2 లక్షల నెట్ క్యాష్ ఇచ్చిపోతుండ్రు. ఇప్పుడు వాళ్ళు బండి తీసుకెళ్తారు. మిగతా అమౌంట్ 8వ తారీఖు నాడు మనకు పేమెంట్ చేయాలి. ఆ లోపల మన సీసీలు తీసి రెడీ పెట్టాలి. ఇక వాళ్ళు రమ్మంటే ముందర రామన్నా వాళ్ళు సిగ్గుపడతారు, అద్దంటారు. వస్తారా రారా? ఇది బండి ఉన్న ప్లస్ మైనస్లు. ఎక్కడ కూడా క్యాబిన్ వర్జిన్లు ఉందన్న వాడు మడగట్లు తప్ప బండి మొత్తం జెన్యునే. కొత్త బాడీ 2 మడిగట్లు తప్ప మిగతా అంతా ఎటు సైడ్ వర్జినల్ ఉంది. అయితే అలా ఇంజన్ కాడ కవర్ రాస్తాయి, టైమింగ్ బెల్ట్ మీద కవర్ లేకుండే. నేను పోయిన వీడియోలో కూడా అట్లనే చూపించేసిన. అన్న నాకు కవర్ వేసి అని చెప్పిండు. ఆ కవర్ నేను వేసి ఇస్తా అని చెప్పిన. ఇది మా బండి మేము అగ్రిమెంట్ రాసుకున్న పత్రం. ఈ రోజు నుంచి ఏది కొన్నా బండి కొన్నవాడిదే బాధ్యత ఉంటుంది. మేము అగ్రిమెంట్ రాసుకున్న పత్రం ఇది. ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి వాళ్ళు ముందర రామంటారు కాబట్టి చెప్తున్నా. ఈ క్షణం నుంచి ఏది కొన్నా కొన్నవారి బాధ్యత ఉంటుంది. పోలీస్ ఫైన్లు కానీ అండ్ రిపేర్ కానీ, బండి సీసీలు వెళ్ళినాక ట్రాన్స్ఫర్ చేసుకోకపోతే మళ్ళీ అవి పేపర్లు రాగానే దాన్ని తీసుకొని ఫ్రిడ్జ్లో అదేంది మన బీరువాలో పెట్టుకుంటారు. దాని ద్వారా ఏమవుతుందంటే ఫైన్లు వస్తున్నాయి. రాబోయే రోజులల్లో అవి ట్రాన్స్ఫర్ కూడా కాకపోవచ్చు నాకు తెలిసి. బహుశా ఏది ఉన్నా వారం 10 రోజులలోనే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ బాధపడాల్సి వస్తుంది. చాలామంది పేపర్ కదా నా చేతికి వచ్చినాయి కదా అని చెప్పి అది తీసుకుపోయి బీరువాలో పెట్టుకుంటారు. కాబట్టి వెంటనే ట్రాన్స్ఫర్ చేసుకొని ఒకవేళ ఇది వరకు నాతో ఓల్ కొన్నా పేపర్లు ఎంట పోతూనే ఉన్నాయి. అవి ట్రాన్స్ఫర్ చేసుకోకపోతే మాత్రం మళ్ళీ నన్ను అడగద్దు భయ్యా. ఎందుకంటే మనం అన్న ప్రకారం 1 రోజు 2 రోజులు అటు ఇటు నేను పేపర్ ఇచ్చేస్తున్నా. అవి తీసుకుపోయి దాచిపెట్టుకుంటారు. ఒక బండి అయినా సంవత్సరం దాకా ఆయన ట్రాన్స్ఫర్ చేసుకోలేడు. సంవత్సరం నాటికి ఆయనే ఫోన్ చేసి అన్న జర ఆధార్ కార్డు పంపించవా కస్టమర్ది, నేను ట్రాన్స్ఫర్ చేసుకుంటా అని ఫోన్ చేసిండు. ఈ లోపల ఏమన్నా అయితే రెస్పాన్స్ ఉంటారు అన్న. అందుగురించే బండి కొన్నాక వెంటనే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఓలైనా సరే మళ్ళీ ప్రాబ్లంలా వచ్చే గవర్నమెంట్లు ఎప్పుడు ఏం సిస్టమ్ పెడతారో తెలియదు. ఈ రోజైతే ఈ బండి అమ్ముడు పోయింది. దీని గురించి వాళ్ళు ఫోన్ చేయకూరి. బండి ఇప్పుడు తీసుకెళ్తుండు. ఈ రోజు నుంచి పూర్తి బాధ్యత తమ్ముందే. ఈ బండి వాళ్ళు ముందటి కలిసినేమో పటపాటి చెప్పొస్తున్నాయి కానీ వాళ్ళు వస్తలేరు కాబట్టి ఈ బండి అమ్ముడు పోయిందన్న దీని గురించి చాలా కాల్ చేసిర్రు. సరేలే ఆ బండి ఇప్పుడు లీలాండ్ వస్తుంది. బహుశా రేపు వీడియో ఇస్తా. 2018 మోడల్ అశోక్ లీలాండ్ దోస్త్ ఎల్ఎస్ బండి వస్తుంది. అయితే ఇలా వీడియో ఇస్తా, లేకపోతే రేపు ఆ బండి అందుబాటులో ఉంటుంది. వాళ్ళకన్నా ఇంట్రెస్ట్ ఉంటే లీలాండ్ కూడా రావచ్చు. రేపు పొద్దున చాలా ఉంటుంది, షాప్లో రెడీ ఉంటుంది. ఆ 2018 మోడల్ అశోక్ లీలాండ్ దోస్తు ఎల్ఎస్ బండి ఉంది. ఎక్సలెంట్ బండి వచ్చింది. ఎవరైనా సరే మీకు ఒకవేళ లీలాండ్ కావాలనుకుంటే రేపు ఎవరైనా సరే 10 గంటలకు రావచ్చు. సరేనా? ఈరోజు ఈ వీడియో మళ్ళొకసారి అందరికీ నమస్తే, జై శ్రీరామ్, జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న. తప్పుగా మాట్లాడితే క్షమించండి.